ప్రియ సహోదరి సహోదరులారా, నేడు అమలోద్భవి మాత మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. నేడు మనం ధ్యానం చేసుకునే సువిశేషము లూకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి 38వ వచనం వరకు. మరియ తల్లి నిష్కళంక మాత, జన్మ పాప రహితోద్భవి. దేవుడు మరియ తల్లిని జన్మ పాపం లేకుండా సృష్టించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి ఏవ తన యొక్క అవిధేయత వల్ల ఈ లోకానికి మరణాన్ని తీసుకొచ్చింది. రెండవ ఏవ అయిన మరియ తల్లి తన యొక్క విధేయత వల్ల ఈ లోకానికి జీవాన్ని ప్రసాదించింది. ఈ లోకానికి రక్షకుని ప్రసాదిస్తుంది. ప్రియా మిత్రులారా, మరియ తల్లి దేవుని యొక్క చిత్తానికి తల ఉంచింది. దేవుని కొరకు తన జీవితాన్ని సమర్పించటానికి ఆమె ముందుకు వచ్చింది. ప్రియా సహోదరి సహోదరులారా, గాబ్రియల్ సన్మనసుకుడు మరియమాతతో దేవుని యొక్క చిత్తాన్ని తెలియజేసినప్పుడు ఆమె ఈ విధంగా పలుకుతుంది: నేను ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. మనం కూడా మన జీవితంలో దేవుని యొక్క చిత్తానికి తల ఉంచాలి. దేవుని చిత్తము మన జీవితంలో నెరవేరాలని నిరంతరము మనం కోరుకోవాలి. చాలా సందర్భాల్లో మనకు నచ్చినట్లు మనం జీవిస్తూ ఉంటాం. మనకు నచ్చినట్లు జరగాలని కోరుకుంటూ ఉంటాం. ప్రియా సహోదరి సహోదరులారా, కానీ దేవుని చిత్తమే నెరవేరాలి. దేవుని చిత్తం నెరవేరితే మరి దేవుని యొక్క అనుగ్రహం మనం పొందుకుంటాం, రక్షణ మనం పొందుకోగలం. ప్రియా సహోదరి సహోదరులారా, మరి మరియ తల్లి ఎల్లవేళలా మనకు ఒక మధ్యవర్తిగా మనకు సహాయం చేస్తుంది. మన కొరకు నిరంతరము తన కుమారుణ్ణి వేడుకుంటుంది. మరియ తల్లి అవసరముల్లో ఆదుకునే అమ్మ, మనందరి యొక్క ఆధ్యాత్మిక తల్లి. ఎవరెవరైతే మరియ తల్లిని గౌరవిస్తుంటారో, ఎవరెవరైతే మరియ తల్లి యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుకుంటారో వారందరికీ కూడా తన కుమారుని ద్వారా వరాలను దయచేస్తుంది. ప్రియమిత్రులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, అయా ఈ రోజున మరియ తల్లిని అమలోద్భవి మాతగా మేము కొనియాడుతున్నాం. మరియను మా అందరి యొక్క ఆధ్యాత్మిక అమ్మగా దయచేసినందుకు వేలాది వందనాలు. మరియ మాత యొక్క ప్రార్థనా సహాయాన్ని మాకు దయచేసినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మేము కూడా మరియ తల్లి వలె ఎల్లవేళలా నీ చిత్తాన్ని తెలుసుకుని నీ చిత్త ప్రకారంగా జీవించే భాగ్యాన్ని దయచేయండి. మరియ తల్లి వలె మేము కూడా వినయ విధేయతలతో ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేయించున్నాం. ప్రభువా, ఈ రోజు నీ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన వారందరినీ కూడా నీకు సమర్పిస్తున్నాం. మమ్మల్ని అందరినీ దీవించండి. ప్రభువా, ఎవరెవరైతే రకరకాలైన సమస్యలతో ఒత్తిడికి లోనవుతున్నారు, ఆందోళన చెందుతున్నారు, అటువంటి వారందరినీ కూడా బలపరచమని ప్రార్థన చేయించున్నాం. ప్రభువా, ఎవరెవరైతే మానసిక శారీరకమైన రోగాలతో బాధపడుతున్నారో అటువంటి వారందరినీ కూడా తాకి స్వస్థపరచమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.